మనతో పాటు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ గారు అడ్వకేట్. అరుణ్ గారు నమస్తే అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వహణ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో మీరు కొన్ని ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అగ్రనాయకులను కూడా ఈ కేసుకు ఇన్వెస్టిగేషన్లో భాగస్థులుగా చేస్తూ మీరు ఫిర్యాదు చేశారు. మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏంటి? నేను స్టేట్ హైయెస్ట్ ఆఫీస్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో వర్క్ చేయడం జరిగింది యాజ్ ఎ గవర్నమెంట్ ప్లేడర్ టిల్ 2018. నాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ప్రగతి భవన్ కు వెళ్ళాలంటే సంతోష్ పానేవాడి పర్మిషన్ కావాలి. నేను మీరు అన్నందుకు నేను మాట్లాడడం లేదు. అది ఒక పద్ధతి ప్రకారం కొంతమంది వ్యక్తులను నిర్మూలించడానికి, తర్వాత వాళ్ళ కెరీర్లతో ఆడుకోవడానికి వాళ్ళు చేసిన క్షుద్ర ప్రయత్నాలకు నేను మాట్లాడుతున్నా తప్ప దయచేసి మీరు చెప్తున్నందుకు నేను ఆపడం లేదు. ఐఎమ్ ఫర్ షూర్ ఇటువంటి క్షుద్ర ఆలోచనలు ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఏ విధంగా దాన్ని మలినపరిచిండ్రు అనేది ప్రజలకు వెళ్ళాలన్న ఉద్దేశమే తప్ప నాకు వాళ్ళతో వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత సంబంధాలు కూడా లేవు. అది నేను క్లియర్ చేయదలుచుకున్నా. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధమైన హక్కులు ఉంటాయి ఆయన చెప్పుకొచ్చిండు. దాన్ని ఎవ్వరు కాదనలేదు కదా. ఎస్ఐబిని మెయింటైన్ చేసుకో కేసీఆర్ వద్దని ఎవరు అనలేదు. కాంటింజెన్సీ కూడా నేను రిలీజ్ చేసిన అన్నాడు. కాంటింజెన్సీ అంటే లెక్కాపద్దు, అవసరం లేని ఖర్చులు, అంటే ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. 100 కోట్లు రిలీజ్ చేసినా దాన్ని లెక్క ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి కాంటింజెన్సీని కూడా ముఖ్యమంత్రి హోదాలో నేను ఎస్ఐబికి ఇచ్చినా అని చెప్తున్నారు. ఎన్ని కోట్లు ఇచ్చిన అనేది తర్వాత తెలుస్తుంది. ఎగ్జాంపుల్కి 100 కోట్లు అన్నాను. అయితే ఒక ఇన్స్ట్రుమెంట్ మీరందరూ విన్నరు, చూసినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చేయాలనుకున్నప్పుడు ఒక ఆపరేటర్స్ వచ్చి దాని విలువ 20 కోట్లుగా చూపబడ్డది. యాక్చువల్గా అది ఇజ్రాయెల్లో 1 నుంచి 3 కోట్ల రూపాయల వరకు దొరికే ఇన్స్ట్రుమెంట్. అటువంటివి 20 ఇన్స్ట్రుమెంట్లు కొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో. అంటే ఎన్ని వందల కోట్లు వెచ్చించిండ్రు అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తెప్పియడం జరిగింది. అంటే అక్కడ కూడా మిస్యూజ్ అయింది. వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించడానికి కూడా దానిలో డబ్బులు వెనకేసుకున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే ముఖ్యమంత్రికి హక్కులు ఉంటాయి కాదని ఎవరు అనలేదు. కానీ ట్యాప్ చేయదలుచుకున్నప్పుడు రాష్ట్ర హోమ్ సెక్రటరీ కానీ కేంద్ర హోమ్ సెక్రటరీ కానీ పర్మిషన్ ఇవ్వాలి. దానికి రిక్వెజిషన్ ఉండాలి. ఫస్ట్ మ్యాండేట్ దాన్ని ఇండియన్ పంపాలి. నేను వీళ్ళ చేయదలుచుకున్నా, నేను వీళ్ళ చేయదలుచుకున్నా అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే దట్ షుడ్ బి రిజర్వ్డ్ రికార్డ్. దాన్ని కూడా రికార్డులలో ఉండాలి. అవి రికార్డులు లేకుండా నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఈ నెంబర్లో పంపిస్తున్నాను, 100,000 ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అది లక్షల్లో కూడా ఉందని నాకున్న ఇన్ఫర్మేషన్. తద్వారా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక ముఖ్యమంత్రికి కేవలం శాంతి భద్రతలు కాపాడుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ ని యూజ్ చేయాలి. మరి రాజకీయ ప్రత్యర్థులు, తన పార్టీలో ఉన్న అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది. దేర్ ఈస్ నో సచ్ రికార్డ్ ఫర్ ట్యాపింగ్ దిస్ సో అండ్ సో ఫోన్స్. ట్యాపింగ్ వేరు, ట్యాంపరింగ్ వేరు. ట్యాపింగ్ లో అంటే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, ఎవరేం మాట్లాడుతున్నారు, నా ఫోన్ కి ఫోన్ చేసి నా ఫోన్లో నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరెవరితో మాట్లాడుతున్నా అనేది అక్కడ వెరిఫై చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, భద్రపరచడం, కావాల్సిన వాళ్ళకి అమ్ముకోవడం. నాకున్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఐఫోన్ ని క్రాక్ చేయాలంటే దాదాపు ఇదే వ్యక్తులు ప్రైవేట్ గా ఈ ప్రైవేట్ సైన్యం వేరే వాళ్ళకి చేసిన సహాయ సహకారాలకు ఒక ఐఫోన్ క్రాక్ చేయడానికి ₹1,00,00,000 వరకు తీసుకున్నారు. అంతేకాకుండా వాట్సాప్ సంభాషణలు వినడానికి, వాట్సాప్ సంభాషణలు తెప్పించుకోవడానికి మీకు అవసరమైతే డిటెక్టివ్ ఏజెన్సీలను వాళ్ళ ఏజెన్సీలుగా పెట్టుకొని 30,000, 40,000, 50,000 వచ్చిన కాడికి దోచుకున్న వైనం ఇది. అంటే మీ వాట్సాప్ సంభాషణ నాకు కావాలి అంటే నేను ఒక 30,000 ఇస్తే ఒక కానిస్టేబుల్ కు వాడు ఎస్ఐబి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు. అంత దరిద్రంగా వ్యవస్థను తయారు చేసిండ్రు. 5 జిల్లాల్లో సర్వర్లను పెట్టి బిజినెస్ చేసిండ్రు. ఒక ప్రైవేట్ ఛానల్ ఐ న్యూస్ లో కూడా సర్వర్లు పెట్టిండ్రు అన్నట్టు అందరం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం.
ఇవన్నీ కూడా మనం అథెంటికేటెడ్ గా మాట్లాడుతున్నాం. ఏది కూడా గాలి మాటలు మాట్లాడడం లేదు. ఇవన్నీ కూడా రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణీత్ రావును సస్పెండ్ చేసినప్పుడు, భుజంగరావును సస్పెండ్ చేసినప్పుడు, రాధాకిషన్ రావును సస్పెండ్ చేసినప్పుడు ఆధారాలు ప్రభుత్వం దాన్ని క్రోడీకరిస్తూ వీళ్ళని ఈ కారణం చేత మేము సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. స్టేట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం మాట్లాడుతున్నది ఆనగొండి సంస్థానం నుంచి మాట్లాడడం లేదు, మనకు ఇంటర్నెట్ లో దొరికిన సంభాషణలను బట్టి మాట్లాడడం లేదు. ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, ట్యాప్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ముఖ్యమంత్రి హోదాలో ఆయన తన పార్టీకి అనుకూలంగా వాడుకోవడం జరిగింది. తన పార్టీ ఎక్కడైనా ఎలక్షన్లు ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోలీస్ వ్యవస్థను వాడుకోవడం జరిగింది. తన శత్రువులు ఎక్కడికైనా డబ్బులు తీసుకుపోతుంటే దాన్ని సీజ్ చేయించడానికి వాడుకోవడం జరిగింది. తన శత్రువులు మాట్లాడిన సంభాషణలను తిరిగి వాళ్ళకి చెప్పి వాళ్ళను భయకంపితులను చేసి తద్వారా వాళ్ళ వ్యవహారాలను చెల్లు చేసుకోవడం జరిగింది. Yes, Arun Kumar garu, I'll come to you again.